గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ క్యూన్ స్వాతి. ఈరోజు నేను వేస్ట్గా పడేసే బీరకాయ తొక్కలతోన ఇలా టేస్టీగా బీరకాయ పచ్చడి చేయొచ్చు. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకెప్పుడు మీరు బీరకాయ తొక్కలను అయితే పడేయరనమాట. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా బీరకాయ తొక్కల్ని తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇంకా కొంచెం కండ కూడా యూస్ చేయొచ్చు అనమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర 2 టీ స్పూన్ వరకు అయితే ధనియాలు వేయాలి. ధనియాలు వేసి 2 టీ స్పూన్ వరకు వేరుశెనగలు అదే పల్లీలు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంకా దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 5-6 వెల్లుల్లిపాయలు అండ్ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇందులో 5-6 పచ్చిమిర్చి ఇంకా ఒక కరివేపాకు రెమ్మ వేసి మంచిగా ఇంకా ఫ్రై చేయాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఫ్రై అయిన తర్వాత ఇవి ఏవైతే తొక్కలు మనం కడిగి పక్కన పెట్టేసుకున్నామో బీరకాయ తొక్కలు ఇప్పుడు అవి ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఇంకా అందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయాలి. ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు మొత్తము బీరకాయ తొక్కలకు పట్టేంత వరకు కలిపి ఇంకా మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గినలేవో ఒకసారి తీసుకొని మధ్యలో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అండ్ మగ్గితే ఇందులో ఒక 2-3 రెమ్మల వరకు అయితే చింతపండు వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయాలి, చల్లారబెట్టవాలి. ఇంకా ఇది చల్లారేంత వరకు మనం ఏదైతే వేరుశెనగలో అవి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు మనం మంచిగా మిక్సీ పట్టాలి. ఇలా బరకగా మిక్సీ పట్టేసి ఇంకా అందులోనే ఇవి ఏవైతే చల్లార పెట్టుకున్నామో మన బీరకాయ తొక్కల్ని ఇప్పుడు అవి ఇందులోకి యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఫైన్ పేస్ట్ వరకు పేస్ట్ ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని అండ్ మనకు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. తాలింపు పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు వేయాలి అండ్ తాలింపు గింజలు వేయాలి. ఇంకా 5-6 ఎల్లిపాయలు వేసేసి ఇలా కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు ఇంకా 1/2 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేయాలి. ఇలా జీలకర్ర వేసి ఒకసారి మంచిగా చిటపటలాడుతూ ఉంటే అందులోనే 5-6 ఎండుమిర్చిలు కూడా వేసేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇంకొకసారి మంచిగా కలిపి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చట్నీలోకి మనము ఇది యాడ్ చేసుకోవాలి. తాలింపుని ఇంకా యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది అండ్ చపాతీలోకి కూడా